Welcome to Samratha Spoken English Academy. This is Vinoda Nagoshe. In the previous video, we made sentences. See, present perfect continuous tense related sentences we made. Those are positive sentences. He has been riding vehicle for 2 years. అతను 2 సంవత్సరాల నుంచి బండి నడుపుతున్నాడు. She has been working at hospital for 4 years. ఆమె 4 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో పనిచేస్తుంది. వీ హ్యావ్ బీన్ స్టడింగ్, వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ గీత, వీ హ్యావ్ బీన్ రీడింగ్ గీత సిన్స్ 2020. మేము 2020 నుంచి గీత చదువుతున్నాము. నెక్స్ట్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ నావెల్స్ ఫర్ 2 years. నేను 2 సంవత్సరాల నుంచి నావెల్స్ రాస్తున్నాను. ఇన్ దిస్ వే వి మేడ్ పాజిటివ్ సెంటెన్సెస్. Okay, in this video we are going to talk about negative present perfect continuous tense sentences. See, we'll learn these sentences through beautiful concepts. See, ఇప్పుడు మనము ఒక యాక్షన్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని నెలల నుంచి, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని గంటల నుంచి, ఇన్ని వారాల నుంచి ఇలా చెప్తున్నాము. ఈ యాక్షన్, ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అని. సో అదే యాక్షన్ ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని నెలల నుంచి, ఇన్ని వారాల నుంచి, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని గంటల నుంచి ఒక యాక్షన్ జరుగుతా లేదు అని చెప్పడం కూడా మనకి రావాలి. ఇజంట్ ఇట్? సో సి హియర్ వన్ సెంటెన్స్. సి టేక్ లైక్ దిస్ ఎగ్జాంపుల్. మీరున్నారు, మీ ఫ్రెండ్ మీరు మార్కెట్కి వెళ్ళారు, మీ ఫ్రెండ్ కూడా మార్కెట్కి వచ్చాడు. యాక్చువల్లీ సో ఈ ఫ్రెండ్ కాలేజ్ స్టూడెంట్. ఓకే, హీ ఈజ్ ఏ కాలేజ్ స్టూడెంట్. ఈరోజు మండే, ఓకే, వర్కింగ్ డే. మరి ఇతను మీకు ఎప్పుడు కలిశాడంటే 10 AM కలిశాడు. మీరు అడుగుతాడు, ఇక్కడ మార్కెట్ దగ్గర కలిశాడు. అరే, నువ్వు ఈ టైంకి కాలేజ్ దగ్గర ఉండాలి కదరా, కాలేజ్లో ఉండాలి కదరా. కాలేజ్లో ఉండాలి, కాలేజ్ దగ్గర ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండవేంటి అనేసి మీరు అడిగారు. సో అతను సమాధానం చెప్తున్నాడు, నేను కాలేజ్కి వెళ్ళలేదు, ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ అంటాడు. లేకపోతే ఇంకేమంటాడంటే నేను కాలేజీకి వెళ్తలేను అంటాడు. అసలు ఇతనికి డౌట్ వస్తుంది, మీకు డౌట్ వస్తుంది, అసలు నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? మొన్న కూడా నాకు బయట కనిపించావు. మొన్న ఎప్పుడు కనిపించావు అంటే ఏ టైంకి కనిపించావు అంటే 12 PM కనిపించావు, ఆఫ్టర్నూన్ టైం. ఈరోజు చూస్తేనేమో 10 AM ఇక్కడ ఉన్నావు నువ్వు మార్కెట్లో. అసలు నువ్వు కాలేజీకి వెళ్తున్నావా అనేసి మీరు అడుగుతున్నారు అతన్ని. ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్? నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా? విలన్ దిస్ సెంటెన్స్. ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్? నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా? సో ఇతను చెప్తున్నాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్తలేను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మీరు అంతటితోనే ఊరుకోకుండా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఎప్పటి నుంచి నువ్వు కాలేజ్కి వెళ్తలేవురా? ఎప్పటి నుంచి నువ్వు కాలేజ్కి వెళ్తలేవు? ఎప్పటి నుంచి నువ్వు కాలేజ్కి వెళ్తలేవు? ఎప్పటి నుంచి మీరు అడిగారా? అవతలి వ్యక్తి ఖచ్చితంగా టైం ఫ్రేమ్ పెట్టి చెప్పాల్సిందే సెంటెన్స్. ఇప్పుడు ఏమంటాడు, ఎప్పటి నుంచి వెళ్తలేడంట. నేను 2 వారాల నుంచి కాలేజ్కి వెళ్తలేను. 2 వారాల నుంచి ఒక యాక్షన్ జరుగుతలేదు. ఈ కాలేజ్కి వెళ్ళడం అనే యాక్షన్ జరుగుతలేదు, యాబ్సెంట్ అవుతున్నాడు. 2 వారాల నుంచి నేను కాలేజ్కి వెళ్తలేను. నేను ఐ హ్యావ్ బీన్ పాజిటివ్ సెంటెన్స్. ఐ హ్యావ్ నాట్ బీన్ నెగటివ్ సెంటెన్స్. ఐ హ్యావ్ నాట్ బీన్ ఏంటి? వెళ్ళడం, గో, కంటిన్యూస్ టెన్స్ కదా, వెళ్తూ లేను, ఇంగ్ ఫామ్ జోడిస్తాము. ఐ హ్యావ్ నాట్ బీన్ గోయింగ్ ఎక్కడికి? టు కాలేజ్. ఎప్పటి నుంచి? ఫర్ 2 years. ఐ హ్యావ్ నాట్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ 2 years అని చెప్తున్నాడు. నేను 2 వారాల నుంచి కాలేజ్కి వెళ్తలేను. సో మీరు రీజన్స్ అడగచ్చు తర్వాత, ఎందుకు వెళ్తలేవు? యూ కెన్ ఆస్క్ క్వశ్చన్ అండ్ యూ కెన్ ఎలాబరేట్ యువర్ కన్వర్జేషన్ ఇంగ్లీష్, ఇజంట్ ఇట్? రైట్. సో ఇలా సమాధానం చెప్పాలి. నేను కాలేజ్కి వెళ్తలేను. ఎప్పటి నుంచి వెళ్తలేవు అంటే అవతలి వ్యక్తి మనకి టైం ఫ్రేమ్తోనే ఆన్సర్ చెప్తాడు. రైట్. నెక్స్ట్ సెంటెన్స్, వీ హ్యావ్ నాట్ బీన్ క్వారలింగ్ విత్ ఈచ్ అదర్ సిన్స్ డే బిఫోర్ ఎస్టర్డే. ఎస్టర్డే ఈజ్ నిన్న, డే బిఫోర్ ఎస్టర్డే మొన్న. మొన్న
ఇప్పుడు ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయారు దసరా హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్కి తీసుకుందాం. సో అమ్మమ్మ చూసి ముచ్చట పడుతుంది, ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు బాగా గొడవ పెట్టుకునేది. సో ఇప్పుడు గొడవ పడతలేరు, ఓకే, తగాద పెట్టుకోవట్లేదు. సో అడుగుతుంది అమ్మమ్మ, ఏంటి మీరు కొట్లాడుకుంటున్నారా అని అడిగింది అనుకోండి. పిల్లలు చెప్తారు మేము కొట్లాడుకోవటం లేదు, మేము కొట్లాడుకోవడం లేదు, మేము తగాద పడడం లేదు, మేము కొట్టుకోవడం లేదు. ఇలా చెప్తారు, మేము కొట్లాడుకోవడం లేదు, వి ఆర్ నాట్ క్వారలింగ్ విత్ ఈచ్ అదర్, లేకపోతే వి ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ అని చెప్తారు. ఈమెకి డౌట్ వస్తుంది, ఇది ఈ కొట్లాడుకోవడం అనే యాక్షన్ ఎప్పటి నుంచి జరుగుతలేదు అనేసి ఈ అమ్మమ్మకి డౌట్ వచ్చి అడుగుతుంది పిల్లల్ని. ఏమని అంటే, ఎప్పటి నుంచి కొట్లాడుకోవట్లేదు మీరు? ఎప్పటి నుంచి కొట్లాడుకోవట్లేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూస్ సిగ్నల్. ఎప్పటి నుంచి మీరు కొట్లాడుకోవట్లేదు అంటే ఈ పిల్లలు చెప్తున్నారు, మొన్నటి నుంచి మేము కొట్లాడుకోవట్లేదు. మొన్నటి నుంచి మేము కొట్లాడుకోవట్లేదు. We have not been quarreling with each other since the day before yesterday. Beautiful sentence. We have not been quarreling. Quarrel plus ing form. We have not been quarreling with each other. Since day before yesterday. Since day before yesterday. మొన్నటి నుంచి అనేసరికి ఈమె నవ్వుకుంటుంది. అయ్యో మొన్నటి నుంచేనా, నేనేదో కొన్ని వారాలు అవుతుంది, కొన్ని సంవత్సరాలు అవుతుంది, కొన్ని నెలలు అవుతుంది అనుకున్నా. మొన్నటి నుంచైనా మీరు కొట్లాడుకోవడం ఆపివేసి 2 రోజులే అవుతుందా అనేసి ఈమె అనుకుంటుంది. దిస్ ఈజ్ హౌ. నెక్స్ట్, యూ హ్యావ్ నాట్ బీన్ కీపింగ్ వెల్ సిన్స్ సండే. సో ఫంక్షన్ ఉంది, ఇంట్లో వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. సో నెక్స్ట్ ఎవరు, మీ చెల్లి అనుకుందాం, సమ్వన్ ఒంట్లో బాగుండట్లేదు, కొంచెం ఇల్లుగా ఉన్నారనమాట. సో తను కూడా మీతో ఫంక్షన్కి వస్తా అని రెడీ అవుతుంది. మీరు తనతో చెప్తున్నారు, ఎస్. సో ఒంట్లో బాగాలేదు అంటే, నీకు బాగాలేదు అని చెప్పాలంటే యు ఆర్ నాట్ వెల్, ఇజంట్ ఇట్, యు ఆర్ నాట్ హెల్దీ అని చెప్తాము. ఈ సెంటెన్స్ కంటిన్యూస్లో చెప్పాలి అంటే, యు ఆర్ నాట్ కీపింగ్ వెల్, దాన్ని మనం ఎగ్జాక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే, నీకు ఒంట్లో బాగుంటూ లేదు అని చెప్పడం. సో నౌ మీది అదే, నీకు సండే నుంచి సిన్స్ సండే, నీకు సండే నుంచి ఒంట్లో బాగుంటూ లేదు. సో దట్స్ రీజన్ యూ డోంట్ కమ్ అనేసి మీరు చెప్తున్నారు. యూ కదా ఆపోజిట్ పర్సన్, యూ మీ చెల్లితో అంటున్నారు మీరు. యూ హ్యావ్ నాట్ బీన్ కీపింగ్ వెల్ సిన్స్ సండే నుంచి నీకు ఒంట్లో బాగుంటూ లేదు. ఎప్పటి నుంచి? సండే నుంచి. దే హ్యావ్ నాట్ బీన్ స్టేయింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ ద పాస్ట్ 2 years. తీసుకోండి, మీ ఫ్రెండ్, మీరు ఫారిన్ వెళ్ళి వచ్చారు, ఒక 5 years అక్కడ ఉండేసి వచ్చారు. 5 years తర్వాత మీరు మీ ఫ్రెండ్ ఇండియాలో ఉంటాడు, ఇండియాకి వచ్చారు. మీరు ఆ ఫ్రెండ్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మీకు తెలుసు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. సో ఇంతకుముందు కలిసేది మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో ఫారిన్కి వెళ్ళి వచ్చాక 5 years ఆఫ్టర్ మీరు కలవడానికి వెళ్తే అక్కడ వాళ్ళు ఉండలేరు. పక్కన వాళ్ళని అడిగారు, ఇక్కడ మా ఫ్రెండ్ సంజీవ్ ఉంటుండే కదా వీళ్ళేరి అని అడిగితే ఆ పక్కన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళిక్కడ ఉంటలేరు, వాళ్ళిక్కడ ఉంటూ లేరు అంటే వాళ్ళిక్కడ నివసిస్తలేరు అని చెప్తున్నాడు. ఎలా? వాళ్ళిక్కడ నివసిస్తలేరు, దే ఆర్ నాట్ స్టేయింగ్ హియర్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మీరు వెంటనే అడుగుతారు, వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటలేరు, వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ నివసిస్తూ లేరు అనేసి మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు. మీరు ఎప్పటి నుంచి యూజ్ చేశారు కదా క్వశ్చన్లో, ఎదుటి వ్యక్తి తప్పనిసరిగా టైం ఫ్రేమ్ జోడించి ఇప్పుడు సెంటెన్స్ చెప్పాల్సిందే. అతను ఏం చెప్తున్నాడు, ఎప్పటి నుంచి?
2 years నుంచి 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ నివసిస్తూ లేరు. నివసించడం అనే యాక్షన్ 2 సంవత్సరాల నుంచి ఈ హౌస్లో జరుగుతూ లేదు అని చెప్పడం. దే హ్యావ్ నాట్ బీన్ స్టేయింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ ద పాస్ట్ 2 years. ఫర్ ద పాస్ట్ 2 years. నెక్స్ట్, he has not been letting me watch serials on ETV since 2021. సో దిస్ ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. ఈమె అడుగుతుంది ఇంకో ఆమెనే, నువ్వు నిన్న ఈటీవీలో ఒక సమ్ సీరియల్, ఆ సీరియల్ చూశాను నేను, ఇలా జరిగింది అలా జరిగింది అని ఈమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అరే నువ్వు చూసావని ఆమెను అడుగుతుంది అవతలి వ్యక్తిని. ఆమె చెప్తుంది, నేను చూస్తలేను సీరియల్స్, నాకు తెలియదు ఏం జరిగిందో, అలాగా నేను చూస్తలేను. ఐఎమ్ నాట్ వాచింగ్ సీరియల్స్ ఆన్ ఈటీవీ. నేను ఈటీవీలో, ఈమె ఈటీవీ అంది కదా, ఈమె ఈటీవీ అని చెప్తుంది, నేను ఈటీవీలో సీరియల్స్ చూస్తలేను. ఈమె షాక్ అయిపోయి, నువ్వు ఎప్పటి నుంచి సీరియల్స్ చూస్తలేవు, ఎప్పటి నుంచి క్వశ్చన్ వచ్చింది. అవతలి వ్యక్తి తప్పనిసరిగా టైం ఫ్రేమ్ పెట్టి చెప్పాల్సిందే సెంటెన్స్. ఎప్పటి నుంచి, నేను 2021 నుంచి సీరియల్ చూస్తలేను. ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ సీరియల్స్ సిన్స్ 2021. ఓకే, ఇలా చెప్తుంది. అలా కాకుండా వాళ్ళ హస్బెండ్ ఈమెని సీరియల్ చూడడానికి అనుమతి ఇస్తలేడు. ఎప్పటి నుంచి? 2021 నుంచి. ఇప్పుడు అలా చెప్పాలనుకుంటే షీ టెల్స్ ఇన్ దిస్ వే, హీ హ్యాస్ నాట్ బీన్ letting me, అనుమతి ఇవ్వడం, let he has not been letting me watch serials on ETV since 2021. మా సార్ 2021 నుంచి నన్ను సీరియల్స్ చూడడానికి అనుమతి ఇస్తూ లేరు. ఇస్తలేరు is వేరు, ఇస్తూ లేరు is వేరు. Now next sentence, she has not been getting angry since she started meditating. బ్రదర్ ఉన్నాడు, చెల్లి మీద సిల్లీ జోక్స్ వేస్తూ ఉంటాడు. ఇంతకుముందు అయితే చెల్లికి చాలా కోపం వచ్చేది. ఈ మధ్యలో మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈమెకి ఈ యాంగ్రీనెస్ అనేది, కోపం అనేది తగ్గింది. సో ఒక ఫ్రెండ్ వచ్చింది, వీళ్ళ ఫ్రెండే. సో ఇతను సిల్లీ జోక్ వేసినప్పుడు ఆమె గమనించేది, ఇతను సిల్లీ జోక్ వేయడం ఆమెకి చాలా కోపం రావడం. సో ఈసారి ఇతను సిల్లీ జోక్ వేస్తే చెల్లికి కోపం రాలేదు. సో పక్కన ఆమె అడుగుతుంది, నువ్వు జోక్స్ వేస్తే చెల్లికి అసలు యాక్చువల్లీ కోపం వస్తుంది కదా, మరి ఏమైంది అంటే ఇతను చెప్తున్నాడు వాళ్ళ చెల్లి గురించి, షీఈస్ నాట్ గెట్టింగ్ యాంగ్రీ, ఆమెకి కోపం వస్తలేదు అని చెప్పాడు. ఈమె నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది, ఆమెకి ఎప్పటి నుంచి కోపం వస్తలేదు? నిన్న నుంచా, మొన్న నుంచా, పోయిన వారం నుంచా, పోయిన నెల నుంచా, పోయిన సంవత్సరం నుంచా, అసలు ఎప్పటి నుంచి ఆమెకి కోపం వస్తలేదు? సో ఇప్పుడు ఇతను వాళ్ళ చెల్లి గురించి ఎప్పటి నుంచి ఆమెకి కోపం వస్తలేదో ఇప్పుడు చెప్పాలి టైం ఫ్రేమ్తోని. సో హీ టెల్స్ ఇన్ దిస్ వే, షీ హ్యాస్ నాట్ బీన్ గెట్టింగ్ యాంగ్రీ సిన్స్ షీ స్టార్టెడ్ మెడిటేటింగ్. వీ హ్యావ్ యూజ్డ్ దిస్ V2 verb here, సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సెంటెన్స్లలో మనకి ఇక్కడ ఇయర్ వచ్చింది, సిన్స్తోనే ఫర్ యూజ్ చేసాము. ఈ సెంటెన్స్లో మనం ఇంకో టెన్స్ యూజ్ చేసాము. 2 టెన్స్లు ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో హీఈస్ టెల్లింగ్ ఇన్ దిస్ వే, షీ హ్యాస్ నాట్ బీన్ గెట్టింగ్ యాంగ్రీ సిన్స్ షీ స్టార్టెడ్ మెడిటేటింగ్. ఆమె మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆమెకి కోపం వస్తూ లేదు ఇన్ దిస్ వే. నెక్స్ట్, ఇట్ హ్యాస్ నాట్ బీన్ రైనింగ్ ఫర్ 2 months. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని అడుగుతున్నాడు, అరే ఇక్కడ మా ప్లేస్లో అయితే వర్షం బాగా కురుస్తుంది, అక్కడ వస్తుందా నా వర్షం పడుతుందా అనేసి అడిగాడు. ఆ ఫ్రెండ్ చెప్తున్నాడు, వర్షం పడతలేదు, ఇట్ ఈస్ నాట్ రైనింగ్ అన్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు అవతలి ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ని, ఎప్పటి నుంచి వర్షాలు లేకపోతే ఎప్పటి నుంచి వర్షం పడుతూ లేదు, ఎప్పటి నుంచి వర్షం పడుతూ లేదు అంటే ఎప్పటి నుంచి క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇతను ఖచ్చితంగా టైం ఫ్రేమ్తోనే ఆన్సర్ ఇవ్వాలి. సో ఎప్పటి నుంచి వర్షం పడుతూ లేదు,
ఫర్ 2 months, 2 నెలలు అవుతుందిరా, 2 నెలల నుంచి వర్షం పడుతూ లేదు. See, in the previous video, we made like this sentence, it has been raining here for 2 months. అంటే 2 నెలల నుంచి వర్షం పడుతూ ఉంది. See, మధ్యలో ఆగచ్చు, గ్యాప్ ఇవ్వచ్చు, మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు, ఇలా కంటిన్యూగా వస్తూ ఉంది వర్షం అని చెప్పడానికి అలా యూజ్ చేసాం. ఇప్పుడు ఏంటి, 2 నెలల నుంచి వర్షం పడుతూ లేదు, ఒక యాక్షన్, పడడం అనే యాక్షన్ జరుగుతూ లేదు అని చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. వి మేడ్, see, these are all negative sentences. Not been, I have not been, we have not been, you have not been, they have not been, he has not been, she has not been, it has not been, all verbing forms. Here we have time frame, since, for, isn't it, in this way. Okay, here are 2 sentences. You can translate, చాలా రోజుల నుండి ఆమె టీచర్గా పనిచేస్తుంది, చాలా రోజుల నుంచి ఆమె టీచర్గా పనిచేస్తూ. See, in this way also you can write పనిచేస్తూ ఉంది. ఓకే, ఇది మనకి కంటిన్యూస్ని తెలుపుతుంది. ఆమె టీచర్గా పనిచేస్తుంది, ఆమె చాలా రోజుల నుంచి టీచర్గా పనిచేస్తూ ఉంది. ఓకే, దిస్ ఈజ్ హౌ వి మేక్ negative sentences in present perfect continuous tense. I hope these concepts, these sentences are clear to you. This video also I'll meet you with next another topic. Until then, take care all of you. Thank you so much. Happy learning.